ఇదివరకు నేను తమిళనాడు కవరేజ్కి వెళ్ళినప్పుడు కంచి జయేంద్ర సరస్వతి గారి ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఎలక్షన్స్ అప్పుడు కానీ అక్కడ భోజనం చేసేవాడిని కాదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ టిఫిను భోజనానికి పెద్ద సమస్య. మనం పూరి ఆర్డర్ ఇచ్చిన పూరి తింటన లోపు వచ్చి సాంబార్ పోసేస్తాడు అక్కడ. ఉప్మా దోశ ఆర్డర్ ఇచ్చామంటే అది మనం చట్నీ వేసుకుని తింటాం, మధ్యలో కావాలంటే సాంబార్ స్పూన్తో తాగుతాం, లేదా కాసిన ముక్కలు కట్ చేసి సాంబార్లో వేసుకుని తింటాం. కానీ వాళ్ళు సాంబార్ పోసి పడేస్తారు, దాంట్లో అన్నంలో కలుపుకున్నట్టు తినేయాలి. ఇక అన్నం అయితే అట్లా పెట్టి కూర కలుపుకునే లోపు సాంబార్. ఓ రకంగా చెప్పాలంటే సాంబార్ అన్నంలో కూరలు కలుపుకోవాలి మనం. దాంతో ఇబ్బంది అయిపోయి ఈ అరటిపళ్ళు, ఆకుపచ్చ అరటిపళ్ళు ఉంటాయి కదా పొడుగాటి, అవి కానీ లేకపోతే చక్కెరకేళీలు బాగుంటాయి అన్నమాట, అవి కొనుక్కుని అక్కడ 5 తింటుండేవాడిని అక్కడ కవరేజ్. ఎప్పుడు ఇది ఎందుకు చెబుతున్నా అంటే ఇప్పుడు బాగా అరటిపండ్లు తగ్గించేశారు జనాలు, షుగర్ ఇంపాక్ట్తో భయాలతో. షుగర్ ఉన్నోళ్ళు సచ్చినా ఒక్క అరటిపండు కూడా తినకూడదని చెప్పేసి డాక్టర్లు చెప్తూ ఉంటారు. ప్లస్ అరటిపళ్ళకి సంబంధించి అదేదో రకరకాలు వస్తాయి అన్నటువంటి ప్రచారంతో చాలా వరకు తగ్గించేశారు. అమ్ముతున్నారు ఇప్పటికి కూడా, కానీ తగ్గించేశారు. అయితే ఇప్పుడు సైంటిస్టులు తాజాగా కనుక్కున్నది ఏంటంటే ఈ అరటి పండ్లలో ఒక కాంపౌండ్ ఉంటుందట, ఇది క్యాన్సర్ సెల్స్ను కూడా డిస్ట్రాయ్ చేయగలిగేదట, హెల్దీ సెల్స్ అట. ఏవైతే ఇప్పటిదాకా ఉండేటువంటి హిడెన్ సెల్స్ని యాక్టివేట్ చేసేది అది. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక పరిశోధన కన్ఫామ్ అయింది. ఇక తదుపరి పరిశోధన ఇప్పుడు సీరియస్గా చేస్తున్నారు.